సెంట్రల్ ఇండియా పరిసరాలు 12,000 సంవత్సరాల నాటి చరిత్ర పూర్వ చిత్రాలతో కూడిన భీంబేట్కా గుహలు భోజ్పూర్కు దక్షిణంగా 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సాంచి రైసేన్ జిల్లా 46 కిలోమీటర్లు భోపాల్ యొక్క నార్త్ ఈస్ట్లో ఉన్నవి. సాంచి యొక్క ట్రాంక్విల్ హిల్ భారతదేశంలోని ఉత్తమంగా సంరక్షించబడిన మరియు అత్యంత విస్తృతమైన బౌద్ధ ప్రదేశాలలో ఒకటి. 3వ శతాబ్దం బీసీ నుండి 7వ శతాబ్దం ఏడీ వరకు ఇది స్తూపాలు మరియు మఠాల అభివృద్ధి చెందుతున్న బౌద్ధ స్థాపన. అందువల్ల సాంచీలోని భవనాల సముదాయం 1000 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉన్న వివిధ కాలాల్లో బౌద్ధ కళ అభివృద్ధిని చూపుతుంది. అశోక చక్రవర్తిచే స్థాపించబడింది. అతని భార్య సమీపంలోని విదిషా నుండి వచ్చింది. సాంచి తరువాతి రాజవంశాల క్రింద అభివృద్ధి చెందింది. ఎక్కువగా విదిషా యొక్క ధనిక వ్యాపారుల ఉదార పోషణ ద్వారా 14వ శతాబ్దానికి భారతదేశంలో బౌద్ధమతం క్షీణించిపోయింది మరియు సాంచిని వదిలివేయబడింది, సగం మర్చిపోయింది. 1818లో బెంగాల్ ఆశ్విక దళానికి చెందిన జనరల్ టేలర్చే తిరిగి కనుగొనబడింది. 1912 మరియు 1919 మధ్యకాలంలో ఇది పురావస్తు శాఖ ద్వారా విస్తృతంగా పునరుద్ధరించబడింది. సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచ వారసత్వంగా ప్రకటించబడింది. యునెస్కో ద్వారా యుఎన్ యొక్క ఒక ఎంచె లోపల గ్రేట్ సితాపానాథ్ ద్వారా ఇన్యుమ్డ్ ద్వారా చిన్న స్టా హాల్ట్ మరియు సింగిల్గా రన్గా కమరీ బీసీ బుద్ధిని సన్నిహిత సంగీత్ మరియు మాలబో యొక్క లిరియోను చివరిలో ఈ వెస్టర్న్లో ఉన్నాయి మరియు దక్షిణ మొనాస్టరీ 51 ఓస్ ఆసక్తికరమైనది. దాని వెనుక పెద్ద ప్రేగుతో చుట్టబడిన 22 సిల్స్ టెంపుల్స్ 17 ఎన్సామ్ వైపు డేన్స్ సెంచరీ ఏడీ ఆది సెమాక్చర్తో కోల్మ్ సుర్మోసామ్డ్ బీహెడ్ ఖాన్స్ ఈ అట్టే ఎథియస్ట్ వెల్ ప్రెస్ ఎగ్జాంపుల్ ఇండ్ స్టోన్ టెంపుల్ మరియు కాన్సాక్టెనిస్ చిత్రంతో కూడిన స్కైలు ఫీచర్ విస్తారమైన ఆర్కిటెక్చర్ యొక్క లిన్ డెవలప్మెంట్ను జున్స్ డే గ్రేట్ స్తూపం ఆవరణకు వెలుపల ఉంది. దీని రెయిలింగ్ కమలం మెడ్ కుమారులు మరియు ఆధ్యాత్మిక జంతువులు కూడా చిత్రీకరించబడింది. గుర్రపు తరువాతి గ్రోబుయిబిస్ సమకాలీనులు వారి యొక్క కాలియస్ట్ ఉపయోగంతో గ్రేట్ స్తూపం యొక్క సౌత్ గేట్వే దగ్గర 290 కొండల హిషోకాన్ ఫిలియన్ పురుషుడు విరిగిన ఫాఫ్ట్ లెప్స్ వీటిలో 20వది. స్తూపం 3 ఇది మొదట కలిగి ఉంది. అత్యంత మెరుగుపెట్టిన రాయి. దీనిని 19వ శతాబ్దంలో స్థానిక భూస్వామి చెరకు నొక్కుగా ఉపయోగించారు. దాని 4 తలల సింహం రాజధాని సారనాథ్లో ఉన్నటువంటిది, కానీ అంత మంచిది కాదు. ఇప్పుడు సాంచి పురావస్తు మ్యూజియంలో చూడవచ్చు. ఇక్కడ ఉన్న కొన్ని ఇతర ముఖ్యమైన ప్రదర్శనలలో ఒక జత రెక్కలున్న మౌర్య సింహాలు, గేట్వేల నుండి శిల్పకళా ప్రైజులు మరియు బుద్ధుడు మరియు బోధిసత్వాల విగ్రహాలు ఉన్నాయి. పరిసరాలు బియాస్ మరియు బెత్వా నదుల సంగమం మీద సాంచికి ఈశాన్యంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెస్నగర్ ఒకప్పుడు సంపన్న వాణిజ్య కేంద్రంగా ఉండేది. హీలియోడోరస్ కాలం దాని గతం యొక్క ప్రత్యేక అవశేషం. దాని ఫ్లూట్ బెల్లు ఆకారపు రాజధాని 113 నాటిది. క్రీస్తుపూర్వము దేవునికి అంకితం చేయబడింది. వాసుదేవ అతను హిందూ మతంలోకి మారిన జ్ఞాపకార్థం తక్షశిల ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది.
యొక్క గ్రీకు రాజు యొక్క దూత దీనిని నిర్మించాడు. ఉదయగిరి సాంచికి ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలో 5వ శతాబ్దపు క్రీస్తు శకము నాటి రాక్ హట్ గుహలకు చక్కని ఉదాహరణలు ఉన్నాయి, చెక్కబడ్డాయి. అతను బుద్ధ శిష్యుల అవశేషాలు కొండపైకి అత్యంత ముఖ్యమైనది 5వ గుహ. వరాహ యొక్క అద్భుతమైన శిల్పం, విష్ణువు యొక్క అవతారం, ఒక పంది వలె భూదేవిని మదన సముద్రం నుండి రక్షించడం. రైసెన్ కోట సాంచికి ఆగ్నేయంగా 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఉన్నది. గుజరాత్ సుల్తాన్ 16వ శతాబ్దంలో విధ్వంసకర దాడి చేసినప్పటి నుండి దాని 13వ శతాబ్దపు ద్వారాలు, రాజభవనాలు, దేవాలయాలు మరియు మంటపాలు శిథిలావస్థకు చేరాయి. అయితే ఈ ప్రదేశం ఇప్పటికీ వాతావరణంలో భయానకంగా ఉంది. ఉదయపూర్ సాంచికి ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో శివునికి అంకితం చేయబడిన 11వ శతాబ్దపు ఎర్ర ఇసుకరాతి నీలకంఠేశ్వరాలయం ఉంది. ఇది ఖజురహో దేవాలయాలకు ప్రమాణం మరియు శిల్ప సౌందర్యంతో పోల్చదగినది. సున్నితంగా చెక్కబడిన రాయి యొక్క క్రెసెండోలో పైకి లేచిన దాని మనోహరమైన శిఖర సౌష్ఠవం అంతరిక్షంలో వేలాడుతున్నట్లు కనిపించే ఒక ఆసక్తికరమైన వ్యక్తిచే విచ్ఛిన్నమైంది. స్థానిక పురాణం ప్రకారం ఈ సంఖ్య వాస్తుశిల్పిని సూచిస్తుంది, స్వర్గానికి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.